నెల్లూరు నాయుడుపేటలో ప్రస్తుతం బాలకృష్ణ రోడ్ షో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. మాట్లాడతాం. చాలా ఇంకొంచెం ముందుకు పోనీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మీటింగు. వినపడుతుందా? అందరికీ బాగా వినపడుతుందా? పోనీ మాకు ఇంకొంచెం ముందుకంట. ఓకే, చంద్రబాబు జిందాబాద్, యువరత్న జిందాబాద్. గర్జన గర్జన గర్జన. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అభిమానులకు తెలుగుదేశం పార్టీకి పూర్వైభవం చేస్తా ఉంటూ కథం పక్కుతూ బంధం పాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు తన సోదరు చిట్టి చెల్లెలు తెలుగు కీర్తిని స్ఫూర్తిని ప్రతిష్ఠింపజేసిన నాయుడుపేట ప్రజలకు వందనం, అభివందనం, శుభాభివందనం. అంటే సంస్కృతికే సంస్కృతి నేర్పిన నెల్లూరు జిల్లా వాసులకు వందనం, అభివందనం, శుభాభివందనం. తెలుగు జాతి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క మహారాజుల ఏలుబడి ఉండింది. కానీ నెల్లూరు జిల్లా శాతవాహనులు, మౌర్యులు, చోళులు, కాకతీయులు, పాండ్యులే కాదు అశోక చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు పాలనలో ఉన్నారు.
నాగరికత నేర్పడం కాదు, మీరు 10 మందికి నాగరికత నేర్పడం నెల్లూరు జిల్లా వాళ్ళు. మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు 1982 మళ్ళీ 1994 పరిస్థితులు మళ్ళీ పునాదులు కావడం చాలా సంతోషం. అప్పటి వరకు ఇప్పుడు కూడా అవినీతి ఆశిస్తున్నాను ఆకాశాన్ని అంటుంది. పేద ప్రజల హక్కులకు, సామాజిక న్యాయానికి, మన తెలుగు జాతి ఆత్మ గౌరవానికి మాట్లాడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, మన నాన్నగారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు కార్యక్రమాలను మీకు బాగా తెలుసు. ఆ రోజు మన తెలుగు జాతికి గుర్తింపు లేని సమయంలో, మన దేశంలోనే గుర్తింపు లేని సమయంలో తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ నాయకుల బాధాక్రాంతం అయినప్పుడు మన తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆయన తెలుగు భాష యొక్క తెలుగు సంస్కృతి కోసం చేసిన సేవలు ఎన్నెన్నో. ఇక్కడ ప్రతి శ్రీరాముని విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం, అలాగే తెలుగులో ప్రభుత్వ సమాచారం, ఇంకా ఎన్నెన్నో. అంటే మన టైం పని మీద మన రాజులు కవులు వాద్యకార విగ్రహాలను కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత